హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మష్రూమ్తో మనం మష్రూమ్ పులావ్ అయితే చేస్తున్నాం. ఈరోజు మంచి లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. సో ఎలా చేస్తామో చూసేయండి. హెరిటేజ్ వల్ల బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. సో దానికోసం ఒక గిన్నె అయితే తీసుకొని నేను ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యం అయితే ఈ గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. సో 3 గ్లాసెస్ వేసుకున్న తర్వాత అవి మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకొని చక్కగా మనం వాష్ అయితే చేసుకోవాలి రైస్. దీంతో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కానీ మనం వాష్ చేసుకున్నప్పుడు అవి బయటకైతే వచ్చేస్తాయి అన్నమాట. సో వాటర్ని పక్కకైతే వంపేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలోకి ఈ బియ్యం మునిగేంత వరకు వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే బియ్యం నాననిస్తే మనకు రైస్ అయితే చక్కగా ఉడుకుతుందనమాట. సో మూత పెట్టేసుకొని నేను పక్కనైతే పెట్టుకున్నాను. బియ్యం నానబెట్టేసుకున్న తర్వాత మనం మష్రూమ్స్ అయితే రెడీ చేసుకోవాలి. సో నేను ఈ ప్యాకెట్లో మష్రూమ్స్ అయితే తీసుకున్నాను అనమాట, శ్రీవల్లి మష్రూమ్స్ అనేసి. ఇది ప్యాకెట్ కట్ చేసి ఒక గిన్నెలోకి అయితే ఈ మష్రూమ్స్ అన్నిటినీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దీని మీద డస్ట్ పార్టికల్స్ అయితే చాలా ఉంటాయి. సో ఫామ్లో పండించేవి కాబట్టి ఇట్లాగా మంచిగా డస్ట్ అంతా ఉంటుందన్నమాట. వాటర్లో మనం మంచిగా వాష్ అయితే చేసుకోవాలి. సో నేను చూపిస్తున్నటువంటి ఇట్లాగా వాటర్ అయితే పోసుకొని చేత్తో రబ్ చేస్తూ అయితే మష్రూమ్ని ఒక్కొక్కటి దానిగా ఇట్లాగైతే మనం వాష్ చేసుకోవాలి. అప్పుడే దాని మీద అంటుకొని ఉన్న మట్టంతా కూడా పోతుంది. సో చక్కగా వాష్ చేసుకున్న తర్వాత 2-3 టైమ్స్ వాటర్ అయితే వంపేసుకొని మళ్ళీ వాటర్లోనే పోసి పెట్టుకోండి. మష్రూమ్స్ వాటర్లో లేకపోతే కలర్ అయితే చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మష్రూమ్స్ పైన ఒక లేయర్ అయితే ఉంటుంది. సో ఆ లేయర్ మనకు కలర్ అయితే చేంజ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇట్లాగా మనం చిన్నగా తీసాము అంటే పైన లేయర్ అంతా వచ్చేస్తుంది. లేయర్ తీసేస్తే మనకు చక్కగా కనిపిస్తాయి అనమాట మష్రూమ్స్. ఇలాగ అన్నీ తీసేసి నేను ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకున్నాను. పెద్ద మష్రూమ్స్ అయితే ఒక 4 పీసెస్గా, చిన్న మష్రూమ్స్ అయితే 2 పీసెస్గా ఇట్లాగా కట్ చేసుకొని అవి మళ్ళీ గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని మునిగేంత వరకు కూడా వాటర్ అయితే పోసి పెట్టుకున్నాను. సో మష్రూమ్స్ బయట ఉంటే ఏంటంటే కలర్ చేంజ్ అయిపోతాయి, రెడ్ కలర్లో వస్తాయి. అందుకనేసి మనం వాటర్లోనే ఉంచాలన్నమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంటే మనకు వంట అనేది చాలా ఈజీగా అవుతుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి అన్నీ కూడా రెడీగా అయితే పెట్టుకోండి. మసాలాస్ అండ్ ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటర్, కర్డ్ ఇవన్నీ కూడా మనకు పక్కనైతే పెట్టుకోండి. ఈ లోపల మనకు రైస్ అయితే ఆల్రెడీ నానిపోయిందనమాట. సో ఇప్పుడు ఒక కుక్కర్ అయితే పెట్టుకోండి గ్యాస్ మీద. దాంతో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోండి. మీకు నచ్చితే కనుక సగం గీ సగం ఆయిల్ అయితే వేసుకోవచ్చు. సో నేను 1 టేబుల్ స్పూన్ గీ అయితే వేస్తున్నాను. ఈ రెండు చక్కగా వేగిన తర్వాత మన హోల్ గ్రెయిన్ మసాలాస్ ఉంటాయి కదా బిర్యానీకి సంబంధించి, ఇట్లాగ బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు ఇవన్నీ కూడా. సో అవన్నీ వేసుకొని చక్కగా కొంచెం వేపుకోవాలన్నమాట. 1 మినిట్ అట్లాగా వేపుకొని దీంతోనే కట్ చేసుకున్నటువంటి ఒక ఫుల్ ఆనియన్ అయితే వేసుకోండి. ఆనియన్ మనకు గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కూడా చక్కగా ఆయిల్లో వేపుకోవాలి. ఆనియన్స్ ఇట్లాగా కలర్ అయితే చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక 4 కానీ 5 కానీ ఇట్లాగా చీలికలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని వేపుకోవాలి. ఈ రెండు కాస్త వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక 3 టమోటాస్ అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సో 3 కూడా చక్కగా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే టమాటా కాస్త మగ్గుంటుందన్నమాట. సో ఈ స్టేజ్లో మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మీ దగ్గర లేకపోతే ఫ్రెష్గా దంచి అయితే వేసుకోండి. మొత్తం కూడా ఒక మిక్స్ అయితే ఇచ్చేసి మూత పెట్టేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఒకసారి ఉడికించుకోండి. ఇప్పుడు ఒక 10 జీడిపప్పు ఇట్లాగా పలుకులుగా చేసుకొని అవి కూడా వేసుకొని మనకు టమోటాలో మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. ఇది వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ ముక్కలు, సో అవి కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలబెట్టేసుకోవాలి. మష్రూమ్లో నుంచి వాటర్ అయితే ఫామ్ అవుతాయి మనకు 2 మినిట్స్ అవ్వగానే. సో సెపరేట్గా మనం కుక్ అవ్వడానికి వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే బాయిల్ అవ్వనివ్వండి. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం మసాలాస్ అయితే యాడ్ చేసుకుందాము. దీంతో కారము, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకొని మష్రూమ్స్ మంచిగా కలిసేటట్టుగా మొత్తం కూడా ఒకసారి మిక్స్ అయితే ఇవ్వాలన్నమాట. దీంతో నేను కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాను మనకు టేస్ట్కి తగ్గట్టు. సో ఎలాగూ ఇంకా బాయిలింగ్ ప్రాసెస్ ఉంది కాబట్టి కల్లుప్పు వేస్తే మనకు టేస్ట్ బాగుంటుంది అండ్ చక్కగా కూడా మనకు కరిగిపోతుంది అనమాట. ఇట్లాగా మొత్తం కూడా మసాలాస్ అన్నీ పట్టిన తర్వాత ఈ స్టేజ్లోనే మనకు మష్రూమ్లో నుంచి వాటర్ అయితే ఫామ్ అయిపోతుంది.
ఉంటుంది. సో ఒక పావు కప్పు పెరుగు అయితే వేసుకొని ఎక్కడా ఉండలు లేపోకుండా వాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు పెరుగు కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అయితే బాయిల్ అవ్వనివ్వాలి. సో మనకు పెరుగులో నుంచి కొంచెం ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంటుందన్నమాట. ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ నానబెట్టుకొని నీళ్లు వంపేసుకున్న బియ్యంని ఇట్లాగా లేయర్గా అయితే యాడ్ చేసుకోండి మష్రూమ్స్ మీద. యాడ్ చేసుకున్న తర్వాత మనం గెంటెతో విరిగిపోకుండా ఇక్కడెక్కడ బియ్యం కూడా విరిగిపోకుండా చాలా స్మూత్గా అయితే మొత్తం కలపెట్టుకోవాలన్నమాట. పూర్తిగా మనకు మిక్స్ అయితే అవసరం లేదు, జస్ట్ కలిసేటట్టుగా పెట్టుకొని ఇక్కడ ఎసురుకి నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ ఇట్లాగా వాటర్ అయితే తీసుకున్నాను. ఇంకా హాఫ్ గ్లాస్ తక్కువే తీసుకోవాలి, ఎందుకంటే మష్రూమ్లో నుంచి మనకు ఆల్రెడీ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే రిలీజ్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ నేను టోటల్ 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. వాటర్ని రైస్లో వేసేసి మొత్తం ఒకసారి అంతా కలబెట్టేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర మనకు పైన అయితే ఇలా గార్నిష్గా అయితే వేసుకోండి. సో బాయిల్ అయ్యేటప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ కూడా రైస్కి అయితే పడుతుందనమాట. ఇట్లాగా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు కూడా మనం గ్యాస్ మీద అయితే పెట్టుకోవాలి. ఒక విజిల్ వచ్చిన తర్వాత కూడా మనం ఓపెన్ చేయకోకుండా ప్రెజర్ ఒక 10 మినిట్స్ వరకు అయితే మనం కుక్కర్ అయితే ఓపెన్ చేయకూడదు. ఆఫ్టర్ 10 మినిట్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు రైస్ అయితే చక్కగా బాయిల్ అయిపోయి ఉంటుంది. సో చూసారా, నేను వాటర్ తక్కువ వేయడం వల్ల కూడా మనకు మెత్తగా అవ్వకపోవడం చాలా మంచిదన్నమాట. సో ఇక్కడ వాటర్ ఫామ్ అవుతుంది అన్నప్పుడు మీరు కొంచెం వాటర్ తక్కువ వేసుకోవడానికి అయితే చూడండి. ఇది కూడా ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. మన దగ్గర ఎక్కువ టైం లేనప్పుడు ఇలాగ ఈజీగా సింపుల్ రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. సో బ్యాచిలర్స్కి అయితే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది మంచి కాంబినేషన్లో రైతా కానీ మనం చేసుకొని తిన్నాము అంటే కాంబినేషన్ మాత్రం అద్దరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి